ప్రదక్షిణానికి బయలుదేరాడు. ఎందుకు చంద్రాయణ? విప్రుల గోధనాన్ని రక్షించటానికి, గాంధీవం తెచ్చుకోవటానికై వెళ్లి ఏకాంతంగా ఉన్న ద్రౌపదీ ధర్మరాజులను చూశాడు. అందుకే భూప్రదక్షిణం బయలుదేరాడు. ఇప్పుడెక్కడున్నాడు? గంగా తీరంలో పుణ్యతీర్థాలు దర్శిస్తున్నాడు. ఎవరన్నయ్య? సమయానికి పిలిచినట్టే వచ్చింది మా మరదలు. సుభద్ర ఉత్సాహం చూశారా? ఎవరో కాదమ్మా, మన మేనత్త కొడుకు అర్జునుడే. మన విగ్రహం చూస్తారా? రాకపోతే నీకు కోపం రాదు. అర్జున, ఫల్గుణ, కొంత తాచుల్లారా నన్ను ఉడికిస్తున్నారుగా? లేదమ్మా, ఉడికిస్తున్నాం. ఇక్కించారుగా, ఇక వెళ్ళండి. ధరిస్తావా అర్జున? ధరిస్తానా? అందుకనే వచ్చింది, కితకితలు పెట్టింది, కిలకిలా నవ్వింది. ఏమిటిది రాజకుమారి? ఏముంది? అగపడుతున్నది ఈ నీ సాహస నాగజాతికి అవమానం. ఎవరా వ్యక్తి? ఆ వివరాలు మీకు అనవసరం. అవసరం ఉండబట్టి అడుగుతున్నాను. ఆ హక్కు మీకు లేదు. చెప్పవలసిన నిర్బంధం నాకు లేనే లేదు. ఉంది ఉలూచి. నీవు మా రాజకన్యం. నీ స్వేచ్ఛా విహారాన్ని మేము మన్నించం. మీ మన్ననతో నాకు నిమిత్తం లేదు. ఎలా ఉండదో చూస్తాం. మీ తండ్రి నాగరాజు ఈ అత్యాచారాన్ని ఎలా సహిస్తానో నేను చూస్తాను. ఈ ధృతరాష్ట్రం అంటే ఎవరో నిరూపిస్తాను. ఈ అధిక ప్రసంగంతో అతిథికి నిద్రాభంగం చేయకండి. మహారాజ్ కుమారికి ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళండి. సరే. తెలివి ఎరా కొరువి చూస్తున్నావా? చూసేదాను. ఏం చేద్దాం? హే వీర హనుమంత, హే వాయుపుత్ర, హే బాలగాత్ర, హే వీరాంజనేయ. ఏమిటి అవతారం? నువ్వా?
అయితే మన అవతారంలో అవతారం. అయితే ఏం చేశావు? ఎవరు అన్నారు? చెప్పాను. వినలేక పడి చచ్చి ఊరుకున్నారు. చూడలేక వాళ్ళ నాన్నగారు నిన్నేం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? దత్తు తీసుకుంటారు. ఇలా వచ్చి నీ ఊపిరి తీసుకుంటారు. అబ్బబ్బబ్బబ్బ! చాలు, తెలిసింది, తెలిసిపోయింది. భ్రమ తీరిందా కురువీర? విభ్రమం పెరుగుతూ ఉంది. ఈ రూపకల్పన ఎవరిదో? రూపరేఖన విన్నాడని తెలిసిన చిన్నారిది. మాటకారివే. నీవెవ్వరి దానవు? అనుగ్రహం ఆశించే నాగరాజు కుమారి. నన్ను గులుపి అంటారు. నమస్కారం, దయచేయండి. నరలోకం నుంచి మేము ఈ నాగలోకానికి ఎలా వచ్చాం? పరగళ్ళు తొక్కే ప్రణయపాసం బంధించి తెచ్చింది. ఆ జవరాలెవరో? నాలాంటిది. నీలాంటిదే. ఏ నీ లోకపు అందాలకు ఈ అందాలు సరితూగవా? అంతకంటే వెన్నెల బంతివే. కానీ ఈ అందాలకు బందీ కావటానికి మేము బయలుదేరలేదే. మీరెందుకు ఇంద్రప్రస్థం వదిలింది నాకు తెలుసు. అన్నదమ్ములు చేసుకున్న సమయం భంగం చేసి పాప పరిహారానికి భూప్రదక్షిణ చేస్తున్నారు. ఆ వివరాలన్నీ తెలిసి కూడా ఇలా అక్రమానికి పూనుకోవటం అధర్మం కాదా రాకుమారి? మీరే యోచించండి స్వామి. ద్రౌపది స్వయంవరానికి వచ్చిన మా నాగరాజుల వల్ల మీ విక్రమ విలాసాలు విన్నాను. నా మనసు మీకు ఇచ్చుకున్నాను. మీరే నా దైవాన్ని పూజిస్తూ మీ సన్నిధి కోరడం, అనుగ్రహం ఆశించడం అధర్మం అవుతుందా ప్రభు? మీ చరణదాసిని అనుగ్రహించండి. కామావేశంలో నీవు ధర్మం గ్రహించలేకపోతున్నావు జవరాల. కాముకుడగాక వ్రతినై భూమి ప్రదక్షిణము చేయబోయడివాని కామించి తోడితే తగవా మగువా వివేకమించుకైనన్ వలదా. అనదలచి అనడమే కాని నేనే అపచారం చేశాను ప్రభు. పెళ్లి కాని పిల్ల ప్రేమించటం అపచారమా?
ప్రేమించిన ప్రియుని పొందకూడటం అవివేకమా? మీ కన్నుల తోడు మిమ్మల్ని ప్రేమించాను. మీరు అనుగ్రహించకపోతే నాకు మరణమేశ్వరం. చెరకు విలు కాని బారికి వెరచి నీదు మరుగు చేరితి చేపట్టి మనుకునన్ను ప్రాణదానము కన్నను వ్రతము గలదే ఎరుగలే ధర్మపరుడవు నృపకుమారా. వలసి సమీపించి అర్థించే చెలువను నిరాకరించటం న్యాయం కాదు. మనసు చెల్లించుకోలేని మా నాగజాతి సాహసం మీకు తెలుసు. స్త్రీ హత్యా పాపం తలగట్టుకోవచ్చు. నా ప్రార్థన అంగీకరించండి. నన్ను ధర్మ సంకటంలో పెడుతున్నావు రాకుమారి. అనంత వాసుకి ప్రముఖ నాగరాజులు తమ దాయాదు. నాగరాజా, వింటున్నాం. నువ్వు చెప్పుకుంటూ పో. మీరు దారి తప్పితే మా గౌరవాలు గాడి తప్పుతాయి. ధృతరాష్ట్ర, మర్యాద మరిచి మాట్లాడుతున్నావు. మాకు కోపం వస్తుంది. రానివ్వండి మహారాజా. కానీ రావాల్సింది నా మీద కాదు, మీ పరువు కరువు చేస్తున్న అపరాధుల మీద. ఎవరా అపరాధి? మరెవరు, మీ గారాల కూచి ఉలూచి. నా మాట నమ్మండి మహారాజా. ఉలూచే, అదేమంటే తాను రాజకుమారిట. ఇందులో అబద్ధం ఏముంది? నేను రాజును కానా, ఆమె నా కుమారి కాదా? అందుకని హద్దు మీరుతుందా? నాగజాతిని అవమానం చేస్తుందా? మీరంటే భయం లేదుట. తండ్రి దగ్గరున్న చనువు కొద్ది అలా అని ఉంటుంది, అంతేగాని నా కూతురు తప్పు చేయదు. ప్రతి తండ్రి పడే భ్రమ అంతే మహారాజా. ప్రత్యక్షంగా చూచి మనవి చేస్తున్నాను. ఉలూచి అంతఃపురాన్ని అపవిత్రం చేసింది. ఊరు పేరు లేని ఏ నరుడుతోనో ఏకశయ్య మీద. ఏమన్నా? నాలుక చీలేస్తాను, నరికేస్తాను, కళ్ళు పెరిగేస్తాను, నా భయంకర విశాఖలో భస్మం చేస్తాను, సమాధానంగా నాశనం చేస్తాను. మహారాజా, నాకు రానే రాదు. వస్తే పోదు కోపం. చెప్పు, ఎవరాతడు? నేనే మహారాజా. పాండవ మధ్యముంది. అభివాదనం నాగరాజా. అర్జునుడిగా కురుకులాలంకారం నాన్న. మత్స్య యంత్రం భేదించిన మహావీరులు. మాకు తెలుసు. మా లోకానికి తమరెలా దయచేశారు? మీ అభిమానమే రప్పించింది మహారాజా. మా అభిమానమే మాకు తెలియకుండానే. అదే నేను మనవి చేసింది మహారాజా. మన ఉనికి ఇది మా స్వదేశ. నువ్వు మాట్లాడు. నేనే మనవి చేస్తాను. భూప్రదక్షిణ కోసం బయలుదేరి గంగా తీరంలో విడిచి రాత్రి నిద్రించాం. తెల్లవారేసరికి మీ అంతఃపురంలో మేలుకున్నాం. వీరిని ప్రేమించాను నాన్న. తమ సన్నిధికి తీసుకొచ్చాను. మాకంతా అర్థమైంది తల్లి. అర్జున, నువ్వు మాకు అతిథిని కావటం మా అదృష్టం, అల్లుడవు కావటం మా అమ్మాయి పుణ్యం. మహారాజా, మానవుడితో మా అమ్మాయి కోరి తెచ్చుకుంది, మేము అంగీకరించాం. నాగరాజా, నా మాట మా లోకంలో మా మాటే. ఇక మీరు ఉభయులు భార్యాభర్తలు. వెళ్ళండి, సుఖంగా జీవించండి.